నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత రాజకీయ దురుద్దేశంతో జరుగుతుందనే వాదనలు కూడా లేకపోలేదు. అయితే ఇలాంటి వాదనలపైన హైడ్రా కమిషనర్తో పాటు ప్రభుత్వం కూడా స్పష్టత ఇచ్చింది. మహానగరంలోనే ప్రజలకు మంచి చేయడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెబుతున్నారు. నాగార్జున చెబుతున్నట్లు నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టడం హైడ్రా చేయదని అన్నారు. చట్ట ప్రకారమే హైడ్రా చర్యలన్నీ ఉంటాయని అంటున్నారు. హైదరాబాద్ మహానగరం ఎంతో మంది కడుపు నింపుతోంది. అదే మహానగరం వాన చుక్క పడితే మోకాలలోతు నీటిలో ముంచుతోంది. అయితే ఈ తప్పు మహానగరమున్న ప్రదేశానిది ఏమాత్రం కాదు. ఇష్టమొచ్చినట్టు చెరువులను పూడ్చేసి పార్కులను, ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టిన వ్యాపారులే ఈ పరిస్థితికి కారణం. చెరువులను మింగేస్తూ ఇళ్లు, రోడ్లు వచ్చాయి. విశాలమైన చెరువులు ఇరుకుగా మారి వాన పడితే ఎటు వెళ్లలేని నీరు ఇళ్లల్లోకి, రోడ్ల మీదికి వస్తున్నాయి. ఇలా బడాబాబులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు చేసిన తప్పుకి అమాయక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ మునిగిపోతుంది, రోడ్లన్నీ జలమయమవుతున్నాయి అని గొంతు చించుకొని అరిచేవారే తప్ప పట్టించుకున్న నాదుడే లేడు. అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పని చేపట్టింది. చెండ శాసనుడిగా పేరున్న ఐపీఎస్ రంగనాథ్ను రంగంలోకి దింపింది. ఇప్పుడు హైడ్రా కమిషనర్గా రంగనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మార్చాలని సంకల్పించుకున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చేసిన పోస్టింగ్ల కంటే ఈ పోస్టింగ్ చాలా ప్రత్యేకమైందని, ఇది అన్నిటిలోకి గొప్ప అవకాశమని అన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో ప్రకృతిని కాపాడడం, సిటీని అభివృద్ధి చేయడం నాకు అత్యంత తృప్తినిచ్చే అంశమని అన్నారు. ఈ క్రమంలో నగరానికి నీటి వనరులుగా ఉన్న చెరువుల్ని ఆక్రమిస్తే ఎవరినైనా సహించేది లేదని స్పష్టం చేశారు. చాలా బిల్డింగ్లు అనాథరైజ్గా కట్టారు పర్మిషన్స్ లేకుండా. అవన్నీ బాత్రూంలో కానీ టాయిలెట్స్లో వాటిని కూడా దానికే వదులుతుంటారు అన్నమాట. ఏది ఈ పర్టికులర్ చెరువులోకి వదులుతుంటారు. అంటే ఇది మనం డ్రింకింగ్ వాటర్ సోర్స్ అనమాట. సో అంటే ఇవన్నింటినీ కూడా రేపు అక్కడ డెఫినెట్గా వీటిల్ని మనం అనాథరైజ్ స్ట్రక్చర్స్ అనే వాటి మీద చాలా ఫర్మ్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అంటే ఇదనే కాదు, అన్ని చెరువుల దగ్గర అవన్నీ ఏదైతే ఎఫ్లూయెంట్స్ అన్నింటిని కూడా దాంట్లో వదులుతూ, మన హుస్సేన్ సాగర్ మనం చూసాం వాటర్ ఎలా ఉండదు. ఇప్పుడు గండిపేట ఎట్లా ఉంది. నేను అమీన్పూర్ వెళ్ళాను. అమీన్పూర్ వెళ్తే మన 2 రోజుల క్రితం ఎంత బ్యూటిఫుల్ లేక్ అసలు. నేను అక్కడ బర్డ్స్ని చూసి ఫస్ట్ అక్కడ రాళ్ల మీద చూసినప్పుడు బర్డ్స్ నేను బొమ్మలేమో అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది అది ఏదో బొమ్మలు కాదు, అది ఏంటంటే మైగ్రేటరీ బర్డ్స్ అనమాట. దాంట్లో మధ్యలో ఎవరో అక్కడ సమ్ ఎమ్మెల్యే అన్ని ఆ రాళ్ల మీద అన్నిటి మీద ఎమ్మెల్యే అగ్రిమెంట్ అని చెప్పి రాసుందనమాట. అండ్ ఒక మధ్యలో ఒక ఏది చెరువుని 2గా డివైడ్ చేస్తూ మధ్యలో చిన్న బండ్లాగా తయారు చేశారు. చేసి దాన్ని చెరువుని ఎకోసిస్టమ్ అంతా డిస్టర్బ్ చేస్తున్నారు. చేసి దాన్ని ఎందుకంటే ఆక్రమణ. సో అది రేపు ఎంక్వైరీ చేస్తాం. ఎవరైతే దాంట్లో చేస్తున్నారో వాళ్ళు విల్ నాట్ లీవ్ సచ్ పీపుల్. మహానగరంలో కబ్జాకు గురైన చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను గుర్తించి అందులో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేస్తూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటూ హైడ్రా ఇప్పుడు హైదరాబాద్లో సంచలన మార్పులకు పూనుకుంది. ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్ ఉండడంతో ఈ సంస్థ మరింత బలంగా దూకుడుగా పనిచేస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 185 చెరువులు కబ్జాలతో కుషించుకుపోయినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. అందుకే మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ నిర్మాణాన్ని కూల్చివేయడం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం, ఇతర ఏ కారణాలు లేవని ఒక మెసేజ్ కూడా ప్రభుత్వం నుండి వస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కబ్జాకు గురైన భూములను పునరుద్ధరించడం, వాటిలో నిర్మాణం జరిగిన అక్రమ కట్టడాలను కూల్చివేయడమే ప్రధాన ఉద్దేశమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ఎవరు అక్రమంగా ఆక్రమించినా చూస్తూ ఊరుకోమని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటివి ఆక్రమణలు జరగకుండా చూడడానికి కఠిన సందేశం పంపాల్సిన అవసరముందని అన్నారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరైనా ఆక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అని తెలిపారు. వ్యవస్థలు తమ పని తాము చేస్తాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల తప్పిదాలను భవిష్యత్ తరాలకు ఇవ్వకుండా సరిచేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా, ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి. కాబట్టి డెఫినెట్గా దాన్ని ప్రొటెక్ట్ చేయాలా. అంటే వీ హ్యావ్ టు సెండ్ ఏ మెసేజ్. గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలా. అందులో భాగంగానే తీసుకుంటా ఉన్నాం. కూల్చివేతలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా స్పందించారు. ఆగస్టు 24న ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడిన బట్టి
హైదరాబాద్ నగరం అంటేనే లేక్లు, రాక్లు అని వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారన్నారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. చెరువులేవి ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా అని చెప్పారు. దీన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారన్నారు. ప్రతి చోట నోటీసులిచ్చి ఆపైనే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం లేక్స్, రాక్స్, ఈ లేక్స్, రాక్స్ అనేది హైదరాబాద్ నగరానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విషయాలు ఈ రెండు కూడా. ఇటువంటి లేక్స్ని, రాక్స్ని రెండింటిని కూడా కాపాడుకోవాలని చెప్పి పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న సంగతి కూడా మనకు తెలిసింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లేక్స్ అన్నిటిలో కూడా లోపలనే బిల్డింగులు కట్టి ఆ లేక్స్ని ఆక్రమణకు గురైపోయి మట్టితో నింపేసి నగరానికి లేక్స్ లేకుండా చేయటం వల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది నగరం. బఫర్ జోన్లో కాదు, నేరుగా చెరువులోనే కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్నారన్నారు. శాటిలైట్ ఫోటోల ద్వారా విభజనకు ముందు, విభజన తర్వాత ఈ 10 ఏళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయి తెలుసుకుంటున్నామని తెలిపారు. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఫోటోలను తీసి అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నది ప్రజల ముందు పెడతామన్నారు. చట్ట ప్రకారం చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడుతున్నామన్నారు. అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామన్నారు. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎవరైనా కూల్చినటువంటి ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్గా కూల్చారు, మాకు నోటీస్ ఇవ్వలేదనంటే నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే నోటీసులు ఇస్తూ ఉన్నారు. అట్లాగే వాటన్నిటి లేక్స్లో ఎక్కడైతే కట్టారో, బఫర్ జోన్ కూడా కాదు, లేక్స్లోనే నేరుగా లేక్స్లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. నా శాఖలో ఉన్న, నా దగ్గరే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ట్రాక్ ఉంది, రిమోట్ సెన్సింగ్. అంటే ఇది మొత్తం అసలు శాటిలైట్స్ ద్వారా పిక్చర్స్ తీసిస్తుంది. 2014 కంటే ముందు, రాష్ట్ర విభజన జరగకముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్నీ సమాచారం తీయని చెప్పారు. 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి 2023-24 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చేంతవరకు ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్నీ ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి, ఎన్నింటిలో పెద్ద పెద్ద సంస్థలు, వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు, టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయని చెప్పి. హైడ్రా ఇక నుండి హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడమే పరమావధిగా మరింత దూకుడు పెంచుతుందనేది ఎన్ కన్వెన్షన్ వ్యవహారంతో స్పష్టమైంది. 3 దశల వారీగా ఆక్రమణల తొలగింపును వ్యూహాత్మకంగా రూపొందించిన హైడ్రా వరుసగా కూల్చివేతలు సాగిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ ఏ శాంతికుమారిల పర్యవేక్షణలో హైడ్రా చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న నిర్మాణాల కూల్చివేతపై దృష్టి సారించింది. రేవంత్ ప్రభుత్వం దీనికి మరో 3500 మంది ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖల నుంచి డిప్యూటేషన్లపై నియమించాలని ప్రతిపాదించింది. చెరువుల ఆక్రమణల తొలగింపును వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా హైడ్రాకు తన అధికార పరిధిని 2500 చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని తాజాగా ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం 2000 చదరపు కిలోమీటర్లతో హైడ్రా పరిధి ఉంది. జీవో 311 పరిధిలోని ఫామ్ హౌస్లను కూల్చివేయాలంటే హైడ్రా పరిధిని మరింత విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల కబ్జాదారులపై కేసులు నమోదు చేసి వారిని చట్ట ప్రకారం జైలుకు పంపించాలంటే దీనికోసం ప్రత్యేకంగా 3 హైడ్రా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని హైడ్రా ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలుస్తోంది.
జీవో 111 ప్రాంతంలో ఆక్రమణలు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేటతో పాటు ఇతర చెరువులు ఏ మేరకు ఆక్రమణల పాలయ్యాయో పరిశీలించేందుకు హైడ్రా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ చిత్రాల సాయం తీసుకుంటుంది. కాగా అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఇదే శాటిలైట్ చిత్రాల ద్వారా గతంలోనూ ఇప్పుడు గుర్తించి కూల్చివేసినట్టు తెలుస్తోంది. ఇక దీనిపై కోర్టు నుండి త్వరలోనే వచ్చే తీర్పుతో దీనికి శుభం కార్డు పడే అవకాశముంది.